నమస్కారం, నా పేరు దివ్య. వార్తల్లో ముందుగా ముఖ్యాంశాలు. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు త్యాగాలు వృధా కావని వెల్లడి. రాజధాని అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో ఏర్పడ్డ ఉద్రిక్తత, ఇరు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం, రాళ్ల దాడిలో కానిస్టేబుల్ కి గాయాలు. దేశంలో విద్యా ఉద్యోగ సంక్షోభంపై మండిపడ్డ విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హాసిని వర్మ పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న సర్ అవగాహన సమీక్షలు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అప్రమత్తంగా ఉండాలని సూచన. మార్కాపురం జిల్లా పర్యటనలో భాగంగా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పరిశీలించారు. అనంతరం నిర్వాసితులు, లబ్ధిదారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారితో ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రాజెక్టుకు భూములిచ్చిన రైతుల త్యాగాలు వృధా కావని హామీ ఇచ్చారు. పునరావాసం కింద రైతులకు 300 కోట్లు ఇస్తున్నట్లు ప్రకటించారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చని, రైతులు ఇచ్చిన భూముల వల్ల 4-5 జిల్లాలు బాగుపడతాయని సీఎం పేర్కొన్నారు. ఇదే సమయంలో గత వైసీపీ ప్రభుత్వంపై చంద్రబాబు తీవ్ర విమర్శలు చేశారు. వెలుగొండ పేరుతో వైసీపీ అనేక మోసాలు చేసిందని, టెన్నెల్ 2లో బోరు ఇరుక్కుపోయిన ప్రాజెక్టును ప్రారంభించేశారని మండిపడ్డారు. తమది ప్రజా ప్రభుత్వమని, అందరికీ లబ్ధి చేకూరుస్తామని స్పష్టం చేశారు. కరువు జిల్లా పరిస్థితులు తెలిసిన కలెక్టర్ను నియమించినట్లు తెలిపారు. ఈ పర్యటనలో జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, ఉన్నత అధికారులు కూడా పాల్గొన్నారు. వెలుగొండ ప్రాజెక్టు ద్వారా మీ భవిష్యత్తే కాకుండా 3 జిల్లాలు, ఒకప్పుడు 3 ఇప్పుడు 4 జిల్లాలు, ప్రకాశం జిల్లాతో కలుపుకుంటే 4 జిల్లాల యొక్క తలరాతను మార్చే ప్రాజెక్టు ఈ వెలుగొండ ప్రాజెక్టు. అయితే ఒక్కసారి మనం ఆలోచించుకుంటే గతాన్ని, ఇప్పటికి కూడా ఈ ప్రాంతంలో నీరన్నీ పాతాళానికి వెళ్ళిపోయినాయి. మనం తాగే నీళ్లన్నీ ఫ్లోరైడ్ నీళ్లు తాగుతున్నాం. దానివల్ల చాలా మందికి ఆరోగ్య సమస్యలు. దేవుడు సక్రమంగా పుట్టించినా మనకు మాత్రం అనేక సమస్యలు వచ్చాయి, వస్తున్నాయి కూడా. ఇంకొక పక్క కరువు. అనేక సందర్భాల్లో మార్కాపూర్ ప్రాంతం అంటే ఇది ఒక కరువు ప్రాంతం, అన్ని విధాల ఇబ్బంది పడే ప్రాంతం వచ్చింది. ఈరోజు ఒక్కోసారి చరిత్ర, అప్పుడప్పుడు కొంతమంది యుగ పురుషులు పుడతారు. ఒకప్పుడు కృష్ణా నదీ జలాలు ఈ ప్రాంతాలకు వస్తాయని ఎవరు కలగూడగనలేదు. అలాంటి సమయంలో నందమూరి తారక రామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆలోచించి రాయలసీమకు కృష్ణా జలాలు ఎట్లివ్వాలి, ఈ మార్కాపూర్ ప్రాంతానికి కూడా నీళ్లు ఎట్లివ్వాలని ఆలోచించినటువంటి మొదటి వ్యక్తి నందమూరి తారక రామారావు గారు 1985లో. రాజధాని అమరావతిలో వైసీపీ నేతల పర్యటన తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. పర్యటనకు వచ్చిన వైసీపీ నేతలను రాజధాని రైతులు అడ్డుకోవడంతో ఇరు వర్గాల మధ్యన ఘర్షణ వాతావరణం నెలకొంది. రైతుల నిరసనను లెక్క చేయకుండా వారిని తోసుకుంటూ ముందుకు వెళ్లిన వైసీపీ నేతలు ప్రయత్నించగా రైతులు వారిని వెనక్కి తరిమికొట్టారు. ఈ క్రమంలో ఇరు వర్గాలు పరస్పరం రాళ్లు రువ్వుకోవడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. ఈ రాళ్ల దాడిలో ఒక కానిస్టేబుల్కు గాయాలు కావడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు. అనంతరం రంగంలోకి దిగిన తుళ్లూరు డీఎస్పీ పరిస్థితిని సమీక్షించి అదుపులోకి తీసుకొచ్చారు. గత ప్రభుత్వంలో జరిగిన మద్యం కుంభకోణంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ రెడ్డి కూడా త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. మంగళగిరిలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో నాసిరకం మద్యాన్ని ఏరులే పారించి సుమారు 30,000 మందిని జే గ్యాంగ్ బలిగొందని ఆరోపించారు. ఈ కుంభకోణంలో దర్యాప్తు ముందుకు వెళ్తున్న కొద్దీ పుష్ప సినిమాను మించిన స్మగ్లింగ్ కథలు బయటపడుతున్నాయని ఎద్దేవా చేశారు. మద్యం స్కామ్ ద్వారా సంపాదించిన అక్రమ సొమ్మును మామిడికాయల బాక్సుల్లో పెట్టి ప్రతి
నియోజకవర్గానికి తరలించారని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. వైసీపీ నాయకులు మిథున్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, కారుమూరి నాగేశ్వరరావు, ఆయన కుమారుడు సునీల్ తదితరులు కలిసి 3,500 కోట్లకు పైగా దోచుకున్నారని ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మద్యం కుంభకోణం ఈడీ రాకతో తాడేపల్లి ప్యాలెస్ ప్రకంపనలు మొదలైనాయి. రాజ్ కస్ రెడ్డి, వాసుదేవ్ రెడ్డి దగ్గర 15 మంది ఈడీ అరెస్ట్ చేయడంతో హవాలా కుంభకోణాలు, మద్యం కుంభకోణం పరాకాష్ఠకు చేరింది. వేల కోట్ల రూపాయలు ప్రజల ఆరోగ్యాన్ని తాకట్టు పెట్టి 2019-24 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా తాడేపల్లి ప్యాలెస్ కేంద్రంగా వేలాది కోట్ల రూపాయలు దోపిడీ అంతా. సిట్ విచారణలో 52 మంది ముద్దాయిలు అరెస్ట్ అవడం జరిగింది. ఈడీ రాకతో ప్రధాన నిందితులు జగన్మోహన్ రెడ్డికి స్నేహితులు, సలహాదారులు, సెక్రటరీలు, శాసనసభ్యులుగా పనిచేసిన వాళ్ళు, పార్లమెంటు సభ్యులుగా పనిచేసిన వాళ్ళు, మంత్రులుగా పనిచేసిన వాళ్ళు మొత్తం కూడా కటకటాలు లెక్క పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు దివంగత పివి చలపతిరావు 92వ జయంతి వేడుకలు విశాఖపట్నంలోని సాగరమాల ఆడిటోరియంలో ఘనంగా జరిగాయి. ఆయన తనయుడు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ 4వ స్మారక ఉపన్యాస కార్యక్రమానికి డాక్టర్ బొమ్మరాజు సారంగపాణి, ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ చలపతిరావు విద్యా, సామాజిక రంగాలకు చేసిన సేవలను కొనియాడారు. పివిఎన్ మాధవ్ తన తండ్రి చలపతిరావే తనకు స్ఫూర్తి అని పేర్కొంటూ 1975 ఎమర్జెన్సీ కాలంలో అరెస్టు కాకుండా 19 నెలల పాటు ఆయన మారువేషంలో తిరుగుతూ ప్రజాస్వామ్య పరిరక్షణకు కృషి చేశారని గుర్తు చేశారు. ముఖ్య అతిథి బొమ్మరాజు సారంగపాణి మాట్లాడుతూ ఎమర్జెన్సీ సమయంలో చలపతిరావుతో కలిసి తాను కూడా అజ్ఞాతంలో గడిపిన రోజులను గుర్తు చేసుకున్నారు. ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి దేశభక్తుడైన వీర సావర్కర్ జైలు జీవితం, ఆయన దేశానికి చేసిన త్యాగాలను వివరించారు. ఈ వేడుకల్లో భాగంగా సంస్కార భారతి సమర్పణలో డాక్టర్ పివిఎన్ కృష్ణ దర్శకత్వంలో ప్రదర్శించిన వీర సావర్కర్ చారిత్రక నాటకం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు, సోము వీర్రాజు సహా పలువురు ప్రముఖులు, పార్టీ నాయకులు, కళాకారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మా నాన్నగారు, మాకు గురువు గారైన శ్రీ పివి చలపతిరావు గారి యొక్క 92వ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం కూడా ఆయన స్మారక ఉపన్యాసం నిర్వహించుకుంటాం. ఏ ఆశయాల కోసం ఆయన పనిచేశారో, ఏ ఆశయాల కోసం ఆయన పరితపించారో వాటికి సంబంధించిన సిరీస్ ఆఫ్ మెమోరియల్ లెక్చర్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. ఆ విధంగా మొదటి సంవత్సరం ఎమర్జెన్సీ పైన, దాని తర్వాత ఏదైతే 2014లో వచ్చిన ప్రజా తీర్పు, తర్వాత కాలంలో భారతీయ జనసంఘ్ అలాగే జాతీయవాద సంస్థల యొక్క సిద్ధాంతమైన ఏకాత్మ మానవ దర్శనం మీద నిర్వహించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం చాలా ప్రత్యేకం ఏంటంటే స్వతంత్ర వీర సావర్కర్ సంబంధించి అనేక రకాల విష ప్రచారం చేస్తూ ఆయన క్షమాభిక్ష పెట్టాడని చెప్పి అనేక రకాల విషయాలు ఆయన పైన దుష్ప్రచారం చేస్తున్న నేపథ్యంలో స్వతంత్రంలో అతి ముఖ్యమైన పాత్ర పోషించిన వీర సావర్కర్ సంబంధించిన నిజమైన చరిత్ర ప్రజలకు తెలియాలి. ఏజెన్సీలో బాక్సైట్ గనుల త్రవ్వకానికి తమ ప్రభుత్వం ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని మాజీ మంత్రి మాడుగుల ఎమ్మెల్యే బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ తవ్వకాలకు ప్రభుత్వం జీవోలు విడుదల చేసిందనే ప్రచారంలో వాస్తవం లేదని స్పష్టం చేశారు. జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో బండారు సత్యనారాయణమూర్తి పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ గిరిజనుల హక్కులను పరిరక్షించడంలో తమ ప్రభుత్వం ఎక్కడా రాజీ పడదని తేల్చి చెప్పారు. గతంలో బాక్సైట్ త్రవ్వకాలను వ్యతిరేకిస్తూ పాదయాత్ర చేసిన విషయాన్ని గుర్తు చేశారు. చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న కాలంలో గతంలో ఉన్న జీవోలు అన్నింటినీ రద్దు చేశారని గుర్తు చేశారు. గిరిజనుల ప్రయోజనాలు, హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం పెద్దపీట వేసిందని బండారు సత్యనారాయణమూర్తి తెలిపారు. తమ ప్రభుత్వం బాక్సైట్ త్రవ్వకాలకు, సర్వేలకు అనుమతి ఇచ్చిందని విపక్షాలు చేస్తున్న ప్రచారంలో వాస్తవం లేదని ఖండించారు. దమ్ముంటే ఆ జీవోలను చూపించాలని సవాల్ విసిరారు. కనీసం డిమాండ్ చూడడం లేకపోవడంతో కొంత ఆందోళన చెందిన విషయం వాస్తవం. దానిపైన నేను ప్రత్యేకంగా శ్రద్ధ వహిస్తాను. ఈరోజు గౌరవనీయ మంత్రి గారితో కూడా మాట్లాడి, ఇది సీజన్, ఎపిడమిక్ సీజను. ఇప్పుడు ప్రోగ్రామ్ యాంటీ మలేరియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలా, ఎపిడమిక్ స్టార్ట్ చేయాలా, మాల్ న్యూట్రిషన్ ఉంటే వాళ్ళకి తగిన అవేర్నెస్ క్రియేట్ చేయాలా. కాకపోతే ఈవేళ ఏంటంటే లేని దాన్ని ఈవేళ కొందరు సభ్యులు బాక్సైట్ మీద ఏదో ఉందని అసంబద్ధంగానే ప్రచారాలు చేస్తూ వీళ్ళ ప్రభుత్వాన్ని బదనామా చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చేయబోయినారు. దాని మీద కలెక్టర్ గారు క్లారిఫై చేశారు, చైర్మన్ గారు క్లారిఫై చేశారు, నేను క్లారిఫై చేశాను. ఎట్టి పరిస్థితుల్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఆనాడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారంగా యాక్ట్ 1 of 17 గౌరవిస్తూ
ఆ రోజు మేము జీవో 16 ఏదైతే రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి జీవోని, ఆ రోజు పెన్నా సిమెంట్ ప్రతాప్ రెడ్డి గారికి రసాలాల కైమాకి ఇచ్చిన జీవోని మేము రద్దు చేయడం జరిగింది. రాష్ట్ర గిరిజన శాఖ మంత్రి శ్రీమతి గుమ్మడి సంధ్యారాణి శుక్రవారం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా దేవస్థానం ఈవో శిరీష దేవాలయ సాంప్రదాయం ప్రకారం మంత్రికి స్వాగతం పలికారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు జన్మదినాన్ని పురస్కరించుకుని వారికి శుభాకాంక్షలు తెలిపిన అనంతరం అమ్మవారిని సందర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో నెలకొన్న విద్యా ఉద్యోగ సంక్షోభాన్ని నివారించి పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాల లీకేజీలపై సంబంధిత ప్రభుత్వాలు బాధ్యత వహించాలని జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు హాసిని వర్మ డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా విశాఖపట్నంలో జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో హాసిని వర్మ మాట్లాడుతూ ఏఐసీసీ, ఏపీసీసీ ఆదేశాల మేరకు పార్లమెంటు ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేపట్టిన ఛత్రోన్కి గూంజ్ కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి సూచనల మేరకు రాహుల్ గాంధీ చేసిన ప్రసంగాన్ని విద్యార్థులు, యువత, తల్లిదండ్రులకు చేరవేస్తున్నామని చెప్పారు. ప్రాథమిక విద్య నుంచి ఉన్నత విద్య, వృత్తి విద్య, ఉద్యోగ పోటీ పరీక్షల వరకు ప్రభుత్వాల నిర్లక్ష్యం, అవినీతి, అవకతవకల కారణంగా విద్యా వ్యవస్థలో తీవ్రమైన లోపాలు ఏర్పడ్డాయని ఆరోపించారు. దీంతో విద్యార్థులు, నిరుద్యోగ యువత తీవ్ర మానసిక ఒత్తిడి, నిరాశకు గురవుతూ కొందరు ఆత్మహత్యలు కూడా పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నీట్ పరీక్ష ప్రశ్నాపత్రం లీక్ కారణంగా పరీక్షను మళ్లీ నిర్వహించడంతో పలువురు విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని, ఈ ఘటనలకు ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. అలాగే రాష్ట్రంలో ఏపీపీసీ, మెగా డిఎస్సీ వంటి పరీక్షల నిర్వహణలో అనేక సమస్యలు తలెత్తాయని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పీసీసీ జనరల్ సెక్రటరీ గాదం మహేష్, దక్షిణ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేవీ సూర్యనారాయణ, 28వ వార్డు అధ్యక్షుడు గుర్రం కనకరాజు, పార్టీ నాయకులు సబ్బవరపు శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. మా ప్రియతమ నాయకులు రాహుల్ గాంధీ గారు ది కోటా ఫ్యాక్టరీ అనే విద్యార్థి సమస్యల మీద, రీసెంట్గా మనకు జరిగిన నీటు పేపర్ లీకేజ్ విషయంలో ఆయన చేసిన ఒక ధర్నా విషయం మనందరికీ తెలిసిందే. విద్యార్థులు ఇవాళ ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతుందో విద్యా వ్యవస్థలో మార్పులు తీసుకురావాలని రాహుల్ గాంధీ గారు ఈరోజు మా విశాఖ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ గారు మా కాంగ్రెస్ శ్రేణులందరికీ ఒక ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఎందుకంటే ఇవాళ విద్యార్థులు మెయిన్గా ఎగ్జామ్స్ రాసేవి ఎస్ఎస్సి, యూపీఎస్, నీటు, జేఈ, ఈ 3 ఎగ్జామ్స్ మెయిన్. విద్యార్థులు వాళ్ళ యొక్క సమస్యలు, విద్యార్థులతో పాటు వాళ్ళ తల్లిదండ్రులు ఫేస్ చేస్తున్న సమస్యల మీద పోరాటం చేయమని, ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా పూర్తి అప్రమత్తతో వ్యవహరించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, విజయనగరం జిల్లా జడ్పీ చైర్మన్, భీమిలి నియోజకవర్గ సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆనందపురం మండలం వైఎస్సార్సీపీ కార్యాలయంలో భీమిలి మండలం జీవీఎంసీ 1, 2, 3, 4 వార్డుల బీఎల్ఏల సమీక్షా సమావేశం శనివారం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నశ్రీను స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంపై దిశానిర్దేశం చేశారు. బూత్ లెవెల్ ఆఫీసర్లతో సమన్వయం చేసుకుంటూ ఓటరు నమోదు, మార్పులు, చేర్పుల ప్రక్రియలో ప్రజలకు అందుబాటులో ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు. మజ్జి సిరి సహస్ర మాట్లాడుతూ దిశానిర్దేశం చేశారు. అనంతరం బీఎల్ఏలకు చిన్నశ్రీను గుర్తింపు కార్డులు పంపిణీ చేశారు. ఈ సమావేశంలో మండల ప్రజా ప్రతినిధులు, పార్టీ ముఖ్య నాయకులు, బీఎల్ఏలు, సోషల్ మీడియా ప్రతినిధులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే ఉండవాడు అలాగే తండ్రి జ్ఞాపకార్థం సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాలు నిర్వహించడం అత్యంత అభినందనీయమని జనసేన పార్టీ విశాఖ నార్త్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ బొడ్డేటి రఘు కొనియాడారు. 46వ వార్డు పరిధిలో తాటిచెట్లపాలెంలో స్థానిక నాయకులు దివంగత దాసరి అప్పలస్వామి వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్ బొడ్డేటి రఘు అక్కడ ఏర్పాటు చేసిన సేవా కార్యక్రమాలను ప్రారంభించారు. అనంతరం జరిగిన సంస్మరణ సభలో ఆయన మాట్లాడుతూ రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ అధినేత దాసరి బుజ్జి తన తండ్రి జ్ఞాపకార్థం అందులకు, అనాథలకు
స్థానికులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం వారి సేవా నిరతికి నిదర్శనమన్నారు. సమాజంలో వెనుకబడిన వర్గాలను ఆదుకోవడంతో పాటు పర్యావరణ పరిరక్షణ ధ్యేయంగా స్థానికులకు మొక్కలను పంపిణీ చేయడం ఎంతో గర్వించదగ్గ విషయమని ప్రశంసించారు. ఇటువంటి పవిత్రమైన సేవా కార్యక్రమంలో భాగస్వామ్యం కావడం తన అదృష్టంగా భావిస్తున్నట్టు పేర్కొన్నారు. భవిష్యత్తులో దాసరి బుజ్జి మరిన్ని సామాజిక సేవా కార్యక్రమాలతో ముందుకు సాగాలని ఆకాంక్షించారు. అనంతరం దాసరి బుజ్జి, దాసరి జయలక్ష్మి మాట్లాడుతూ కార్యక్రమాల వివరాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్వామి వివేకానంద ట్రస్ట్ చైర్మన్ రావు, వైస్ చైర్మన్ ఆదినారాయణ రాజు, లావణ్య, అప్పారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. దాసరి బుజ్జి గారి నాన్నగారు అయిన దాసరి అప్పల స్వామి గారి సంవత్సరీకం ఈరోజు మొదటి సంవత్సరీకం. గతంలో కూడా చూసాం. 11 రోజుల దినాంక కార్యక్రమం కూడా అందరూ అటెండ్ అవ్వడం జరిగింది. చాలా ఘనంగా చేశారు. అప్పుడు కూడా సేవా కార్యక్రమాలు, అనేక సేవా కార్యక్రమాలు చేశారు. ఇప్పుడు కూడా అదే సేవా కార్యక్రమాలు చిరంజీవి యువత కింద మరి ఖచ్చితంగా సేవే లక్ష్యం కింద ముందుకెళ్తున్న బుజ్జి గారికి అందరికీ అభినందిస్తున్నాను. అట్లనే వాళ్ళ నాన్నగారు చనిపోవడం చాలా బాధాకరమైన విశేషం. అందుకు ఆ సంవత్సరీకం టైంలో జనాలకి ఏదో ఒక సేవ చేయాలి అని ఒక 100 మంది స్పెషల్లీ ఏబుల్ పీపుల్కి, బ్లైండ్ పీపుల్కి అందరికీ ఒక వారం రోజులకు సరిపోయే నిత్యావసర వస్తువులు అందించడం చాలా మంచి కార్యక్రమం. అందరూ ఏంటంటే సంవత్సరీకం చేసి భోజనాలు పెట్టి పంపిద్దామని చూస్తున్న ఈ రోజుల్లో ఖచ్చితంగా 10 మందికి ఉపయోగపడాలి మా నాన్నగారు చనిపోయిన సంవత్సరీకం అని ఆ 100 మందికి అందరినీ పిలిచి ఇంత వర్షం పడితే, ఇంత ప్రతికూల పరిస్థితుల్లో కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టిన బుజ్జి గారికి, అట్లనే సహకరించిన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, మెగా ఫ్యామిలీ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మా నాన్నగారికి కాలం చేసి సంవత్సరం అయింది. ఆయన పేరు మీద బ్లైండ్ పీపుల్స్కి, అలాగే వికలాంగులకి, వితంతువులకి ఒక వారం రోజులకి రేషన్ పంపిణీ చేయాలని తీర్మానం చేసి ఈరోజు చేయడం జరిగిందండి. అంటే నాన్నగారు చనిపోయి అంటే కాలం చేసి 1 ఇయర్ అయింది. మళ్ళీ ఈ సంవత్సరం అయింది కనుక ఆయన పేరు మీద 10 మందికి మనం రేషన్ ఇస్తే బాగుంటుంది కదా అని ఉద్దేశం. ఆయన ఆశీస్సులు ఉంటాయని, దేవుళ్ళు ఉంటాయని నా కోరిక సార్. అంటే ప్రత్యేకంగా బ్లైండ్ పీపుల్ మీద, వికలాంగుల మీద దృష్టి పెట్టడానికి కారణాలు అంటే అందరూ ఇస్తారు సార్. వీళ్ళకైతే వాళ్ళు ఈ మధ్యకాలంలో పాటలు పాడుతూ రోడ్డు మీద ఎవరో వ్యాన్ల మీద తీసుకొచ్చి అక్కడ వదిలేస్తే వాళ్ళు పాటలు పాడుతూ ఎవరో వేస్తున్నారు, లేకపోతే లేదు. వాళ్ళు ఇబ్బందులు నేను చాలా దగ్గరలో చూశాను సార్. అలాగే వితంతువులు కూడా చాలా వాళ్ళు కోల్పోయిన జీవితాన్ని మళ్ళీ ఎవరు బాగు చేయరు. ఏదైనప్పటికీ మన వంతు సహాయం మనం అంటే మాది స్వామి వివేకానంద మదర్ తెరెసా చారిటబుల్ ట్రస్ట్ మేము పెట్టడం జరిగిందండి. దాసరి జయలక్ష్మి, మా ఆయన గారు దాసరి బుజ్జి, రంజిత్ కుమార్ ఎంటర్ప్రైజెస్ ఒక కంపెనీకి పెట్టారు మా ఆయన గారు 2010లో. మాకు కొంచెం బాగుంది. మా ఆయన గారు కొంచెం బాగుండే వల్ల కొంచెం 10 మందికి ఏదో సాయపడుతున్నాను. కొంచెం 100 రూపాయలు ఉంటే ఒక 10 రూపాయలు ఏదో మనం ఇస్తే బాగుంటుంది కదా, వాళ్ళు 10 రూపాయలు ఏదో వండుకొని తింటారు అని సార్. సుమారు 100 మంది కుటుంబాలని ఈరోజు చాలా చక్కగా వారికి కావలసినటువంటి వస్తువుల్ని అందించడం అనేటటువంటిది చాలా గొప్ప విషయం అండి. అందుకు ఈ దాసరి అప్పల స్వామి గారిని స్మరిస్తూ ఈరోజు చేసేటటువంటి ఈ మంచి కార్యక్రమం ద్వారా భగవంతుడు అలాగే దాసరి అప్పల స్వామి గారు బుజ్జి గారి పైన, వారి కుటుంబం పైన ఎల్లప్పుడూ చల్లని దీవెనలు అందించి. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం నగరంలో జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జరిగింది. జడ్పీ చైర్పర్సన్ సుభద్ర అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పూర్వ ఉమ్మడి విశాఖ జిల్లాల కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, ఇతర ఉన్నత అధికారులు, ప్రజా ప్రతినిధులు, జడ్పీ సభ్యులు పాల్గొన్నారు. ఈ సమావేశంలో అల్లూరి సీతారామరాజు జిల్లాలో బాక్సైట్ గనుల త్రవ్వకానికి హైడ్రో పవర్ ప్రాజెక్టు ఏర్పాటుకు ప్రభుత్వం లోపాయికారిగా సహకరిస్తూ ఉందని ఆరోపిస్తూ జడ్పీ సభ్యులు పోడియాన్ని చుట్టుముట్టి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ సుభద్ర మాట్లాడుతూ గిరిజనుల హక్కులకు భంగం కలిగించేలా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తే తీవ్ర పరిణామాలు తప్పవని హెచ్చరించారు. అల్లూరి సీతారామరాజు స్ఫూర్తితో అడవి బిడ్డలందరం ఉద్యమిస్తామని చెప్పారు. అడవిని నమ్ముకుని జీవనం సాగించే అడవి బిడ్డలకు ద్రోహం చేసే విధానాలను ప్రభుత్వం విడనాడాలన్నారు. గిరిజనుల హక్కుల సంరక్షణకు గిరిపుత్రులందరూ ఏకతాటిపైకి వచ్చి పోరాడి హక్కులను సాధించుకుంటామని సుభద్ర తేల్చి చెప్పారు. విశాఖపట్నం జిల్లా పరిషత్లో సర్వసభ్య సమావేశం అనేది నిర్వహించడం జరిగింది. ఈరోజు గౌరవ అనకాపల్లి కలెక్టర్ గారు, అదేవిధంగా విశాఖపట్నము ఏఎస్ఆర్ నుంచి జేఏసీలు ఇద్దరు కూడా అటెండ్ అవ్వడం జరిగింది.
గౌరవ సిఇఓ గారు, అదేవిధంగా గౌరవ ఎమ్మెల్యేలు, గౌరవ జెడ్పీటీసీ సభ్యుల ఆధ్వర్యంలో ఈ రోజున అనేక రకాలైనటువంటి కొన్ని అంశాన్ని ఈరోజు ఈ బాడీలో తీసుకురావడం జరిగిందండి. దాంట్లో ముఖ్యమైనవి ఈరోజు ఏఎస్ఆర్ డిస్టిక్లో చింతపల్లి జీకే వీధి మండలానికి సంబంధించినటువంటి ఏదైతే మైనింగ్ బాక్సైట్ తవ్వకలకు ఈ రోజున ఒక టీం వచ్చిందండి. సో అది కొంతమంది సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చినటువంటి టీం అని చెప్తున్నారు, ఇంకా కొంతమంది స్టేట్ నుంచి వచ్చారని చెప్తున్నారు. ఎవరికి కూడా ఒక సరైనటువంటి వాళ్ళెవరు అనేది ఐడెంటిటీ లేదు. యలమంచిలి ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ వైఎస్ఆర్సీపీ నేతలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. మునగపాక జనసేన కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. విజయవాడ సాయి ఘటనను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటూ వైఎస్ఆర్సీపీ నాయకులు కుల రాజకీయాలు చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ముఖ్యంగా పేర్ని నాని, అంబటి రాంబాబులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్పై అసత్య ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికల్లో 11 సీట్లకే పరిమితమైన ఆ పార్టీ నేతలకు బుద్ధి రాలేదని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగుతుందని, గత 2 ఏళ్లలో జరిగిన అభివృద్ధిపై ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటూ వైఎస్ఆర్సీపీ నాయకులకు ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్ సవాల్ విసిరారు. యలమంచిలి నియోజకవర్గంలో జరుగుతున్న ప్రగతిని చూసి ఓర్వలేక వారు నిరాధార ఆరోపణలు చేస్తున్నారని, కాపు సామాజిక వర్గం కూడా వీరి మాటల్ని నమ్మే పరిస్థితిలో లేదని స్పష్టం చేశారు. మీ మాటకి విలువ ఉండదు కాబట్టి ఎవడు ఎలర్ట్ అవడని మీరేం చేస్తారంటే ప్రాంతాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, కులాల మధ్య విభేదాలు సృష్టిస్తారు, ప్రాస బాగుందని చెప్పి వాడతారు. నువ్వేమో కుంకి ఏనుగులు కుంటి ఏనుగులు అని మాట్లాడతావు. మీ ఇంకో స్నేహితుడు, మా దగ్గర ఉన్న మా జిల్లా స్నేహితుడేమో కోడిగుడ్లు, పానీపూరీలు, నూడిల్స్, ఆయన ఆలోచన స్థాయి ఎక్కడి వరకు ఉండిపోద్ది. అరే మీరు ఒక పార్టీ అన్నాక మీరు ఒక నాయకుడు అన్నాక మీరు కనీసం సబ్జెక్ట్ అన్నా తెలుసుకోవాలి కదా. ఎంతమంది అంటే ఇరిగేషన్ మంత్రి అంటే ఒకడేమో వీ విల్ కంప్లీట్ బై దిస్ అనేవాడు, ఏమో ఆయన ఎక్కడ పోయాడో అర్థం కాదు. ఇంకొకడు అది ఎప్పుడు జరుగుతుందో జరుగుతుంది అని ఇదే అంబటి రాంబాబు చెప్పేవాడు. అసలు మీకు పోలవరం ప్రాజెక్ట్ ఏంటి, దానికి ఎన్ని టీఎంసీలు వాటర్ వస్తుంది, ఎంత వాటర్ వస్తుంది, ఆ వాటర్ ఎక్కడ వాడుకోవాలి, అది ఎన్ని రోజుల్లో కంప్లీట్ అవుతుంది. మొహరం అనేది పండుగ కాదు, అది ఇస్లామిక్ చరిత్రలో ఒక మహా విషాదానికి గుర్తుగా పాటించే సంతాప దినాలని విశాఖపట్నం చెంగల్రావుపేట హుస్సేనీ మసీదు కమిటీ ప్రతినిధులు స్పష్టం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, నాటి సిరియా నియంత యజీద్, ఇస్లాం చివరి ప్రవక్త మహ్మద్ చిన్న మనుమడైన హజ్రత్ ఇమాం హుస్సేన్తో ఆయన 71 మంది అనుచరులను ఇరాక్లోని కర్బలా మైదానంలో 3 రోజుల పాటు అన్నపానీయాలు లేకుండా చేసి అతి క్రూరంగా హతమార్చాడన్నారు. సత్యం ధర్మం కోసం నిలబడిన వారిని చంపిన తర్వాత కూడా యజీద్ వారి కుటుంబ సభ్యులను ఖైదు చేయగా ఆ చెరసాల్లో త్రాగునీరు దొరక్క హుస్సేన్ గారి 4 ఏళ్ల కుమార్తె సకీనాతో పాటు 6 నెలల పసికందు కూడా ప్రాణాలు కోల్పోయారన్నారు. లోకాన్ని కుదిపేసిన ఈ ఘోర కలిని స్మరిస్తూ షియా ముస్లింలు ప్రతి ఏటా మొహరం, సఫర్ అనే 2 నెలల పాటు నల్లని దుస్తులు ధరించి తమ సంతాపాన్ని తెలియజేస్తారని, కాబట్టి దీన్ని పండగలా కాకుండా ఒక విషాద గాథగా గుర్తించాలని వారు పేర్కొన్నారు. ఇది మొహర్రం అనేది పండగ కాదు. ఫస్ట్ మొహర్రం అనేది ఒక కండోలెన్స్ డే. అంటే ఎవరైనా చచ్చిపోతే అక్కడ పండగ అనేది ఉండదు, ముబారక్ బాధ ఉండదు. అక్కడ ఏంటంటే కండోలెన్స్. ఇప్పుడు మన ఇంట్లో ఎవరైనా చచ్చిపోతే ఎలాగ బాధపడతామో అలాగే మొహర్రం రోజులు అలాగే బాధపడతాం. ఇది మొహర్రం అనేది ఏంటంటే ఉత్తి షాయిబులే కాదు, సున్నీలే కాదు, వహాబీలే కాదు, అందరూ ఈవెన్ హిందూస్ కూడాను ఈ మొహర్రంలోనే పాల్గొంటారు అందరూ. ఇప్పుడు మన పంజాబ్ జంక్షన్ లో కూడా ఉన్నారు, అక్కడ కూడా హిందువులు చేస్తారు, ఇక్కడ కూడా సైబులు చేస్తారు. మొహర్రం అనేది ఒక ఇదేం కాదు, ఇది హ్యూమినిటీది, ఇన్సానియత్ బచానేకి ఇమాముద్దీన్ ఆయితుంది. उसके बाद ఇది ఏంటంటే కర్బలాలోని 14 ఏళ్ళ ముందు ఇమాం హుస్సేన్ కి యజీద్ అని అతను 9 లక్షల మందితోని బస్తర్ల 72 మనుషులకి సర్వనాశనం చేశాడు. ఈవెన్ అందులోనే ఏంటంటే అందులోనే 6 నెలల పిల్లడు కూడా ఉన్నాడు, జనాబీ అలియాస్ గారు అని. మేము మాతం చేస్తాము, అతని దుఃఖంలో పాల్గొంటాము. అదే మేము మొత్తం ప్రచారం కూడా చేస్తాము. ఈరోజు హుసైనియా దగ్గర నుంచి ఈ యాత్ర ఇమాం హుస్సేన్ గారి గుర్తులో ఈ యాత్ర మేము నడిపి కుర్బా మార్కెట్ నుంచి మళ్ళీ హుసైనియాకి వచ్చి మాతం చేస్తాము.
వైసీపీ నాయకులు కాపుల మీద ప్రేమ ఒలకబోస్తున్నారని ఎమ్మెల్సీ సోము వీర్రాజు విమర్శించారు. విశాఖ నగరంలో కైలాసపురం సాగరతీర ఆడిటోరియంలో ఆయన మీడియాతో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో విశాఖ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న కాపు సామాజిక వర్గం మాజీ మంత్రి కురసాల కన్నబాబుపై ఎంపీ విజయసాయిరెడ్డి పెత్తనం చేసేవారన్నారు. చంద్రబాబు తేదేపా పోలిట్ బ్యూరో కాపు సామాజిక వర్గానికి సరైన ప్రాధాన్యం కల్పించారని గుర్తు చేశారు. నిజంగా కాపులకు ఇబ్బంది వస్తే చూడడానికి కూటమి ప్రభుత్వంలో కాపు నాయకులు చాలా మంది ఉన్నారన్నారు. కాపులు జిల్లాల వారీగా పిలిచే తూర్పుగోదావరికి వైకాపా హయాంలో రెడ్డి సామాజిక వర్గ కలెక్టర్ని నియమించారన్నారు. సమన్వయకర్తలను సైతం రెడ్డి సామాజిక వర్గానికి చెందినవారనే ఉంచారని, ఇప్పుడు కాపుల పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో కూటమి పాలనలో రాష్ట్రం అభివృద్ధి పదంలో పరుగులు పెడుతుందన్నారు. మా జిల్లాలో కాపుల జిల్లా మాది. ఆ జిల్లాకి ఒక కలెక్టర్, ఆయన పేరు ఏదో రెడ్డి గారు, ఐఏఎస్ ఆఫీసరు. మళ్ళా కాకినాడకు ఒక ఎమ్మెల్యే, ఆయన ఒక రెడ్డి గారు. వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరే పరిపాలించారు. అది కాపుల జిల్లా. కాపులు పరిపాలించారు, అది రెడ్లు పరిపాలించారు. ఇప్పుడు బొత్స సత్యనారాయణ గారి గురించి తెలుసు, ఆయన మహానాయకుడు. ఇప్పుడు వాళ్ళ పార్టీకి అధినేత. ఆయన మినిస్టర్గా ఉన్నప్పుడు వాళ్ళ మేనల్లుడు వీళ్ళకి అధినేత కదా. వాళ్ళ మేనల్లుడు ఈయనకి అధినేత. కాపులకి రిజర్వేషన్ ఇవ్వను అని స్పష్టంగా ప్రకటించాడు జగన్మోహన్ రెడ్డి. ఏంటి ద్వేషం ఏంటి కాపుల మీద జగన్మోహన్ రెడ్డికి? ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో 10వ తరగతి ఫలితాల్లో అద్భుత ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఘన సన్మానం జరిగింది. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ జె సుభద్ర, అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణన్, విశాఖపట్నం జేసీ విద్యాధరి, అల్లూరు జిల్లా జేసీ తిరుమణి శ్రీ పూజల ముఖ్య అతిథులుగా పాల్గొని విద్యార్థులను సాలువాతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు. కార్పొరేట్ సంస్థలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఈ స్థాయి విజయాలు సాధించడం పట్ల వారు హర్షం వ్యక్తం చేశారు. 10వ తరగతి అనేది జీవితంలో కీలక మైలురాయని, ఇక్కడతో ఆగకుండా భవిష్యత్తులో మరిన్ని ఉన్నత శిఖరాలను అధిరోహించి తల్లిదండ్రులకు, జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. హై స్కూల్స్ ఏదైతే ఉందో దానికి సంబంధించి 3 జిల్లాల నుంచి కూడా జిల్లా టాపర్లుగా నిలిచినటువంటి ప్రతి విద్యార్థినులు కూడా ఈరోజు సన్మాన కార్యక్రమం అనేది మన జిల్లా పరిషత్ నుంచి ప్రోత్సహిస్తూ ఈరోజు గౌరవ కలెక్టర్స్ ద్వారా ఈరోజు సన్మాన కార్యక్రమం చేయడం జరిగింది. నిజంగా ఎంత ఆనందంగా ఉందంటే ఈరోజు ఏఎస్ఆర్ నుంచి 1st, 2nd, 3rd ర్యాంక్, అలాగే అనకాపల్లి 1st, 2nd, 3rd ర్యాంక్ వచ్చారు. అదేవిధంగా విశాఖపట్నం నుంచి కూడా అలాగే వచ్చారు. సో వాళ్ళందరినీ కూడా ఎవరికైతే ఎక్కువ మార్క్స్ అంటే 600కి ఎవరికైతే 593, 92 మార్కులు వచ్చిందో దాని తర్వాత నుంచి 1st, 2nd, 3rd ర్యాంక్ వరకు కూడా ఈరోజు పిలవడం జరిగింది. దాదాపుగా 11 మందిని మేము ఈరోజు పిలిస్తే నిజంగా అది గొప్పగా చెప్పుకోవాలో లేదంటే బాయ్స్ని తక్కువ చేయాలో అర్థం కావట్లేదు. కానీ 11 మందిలో టాపర్స్లో 2 అబ్బాయిలు ఉండడం అనేది నిజంగా బాధాకరంగా ఉంది. ఈరోజు అమ్మాయిలు మరి విద్యాపరంగా గణనీయంగా వారి యొక్క శాతాన్ని పెరుగుతున్నటువంటి పరిస్థితి ఈరోజు చూసాం. సో ఆ 11 మందిలో సుమారుగా 9 మంది కూడా ఆడపిల్లలే ఈరోజు టాపర్లుగా నిల్చున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. మార్కాపురం జిల్లా వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనులను పరిశీలించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, ప్రాజెక్టు నిర్మాణానికి భూములు ఇచ్చిన రైతులకు త్యాగాలు వృధా కావని వెల్లడి. రాజధాని అమరావతిలో వైసీపీ నేతల పర్యటనలో ఏర్పడ్డ ఉద్రిక్తత, ఇరు వర్గాల మధ్య ఏర్పడిన ఘర్షణ వాతావరణం, రాళ్ల దాడిలో కానిస్టేబుల్ కి గాయాలు. దేశంలో విద్యా ఉద్యోగ సంక్షోభంపై మండిపడ్డ విశాఖ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు హాసిని వర్మ, పోటీ పరీక్షల ప్రశ్నాపత్రాలు లీకేజీపై రాష్ట్ర ప్రభుత్వాలే బాధ్యత వహించాలని డిమాండ్. భీమిలి నియోజకవర్గంలో వైసీపీ ఇన్ఛార్జ్ మజ్జి శ్రీనివాస్ ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్న సర్ అవగాహన సమీక్షలు, అర్హులైన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేలా అప్రమత్తంగా ఉండాలని సూచన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.